నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత, 53 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు, బూత్ స్థాయి వరకు విస్తరించిన విస్తృత యంత్రాంగం, దేశ విదేశాల్లో ఖ్యాతి, రాజకీయ చాణక్యుడిగా గుర్తింపు పొందిన అధినేత, రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి ఏమైంది? అధినేతకు వ్యతిరేకంగా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం? పార్టీపై బాబుకు పట్టు తప్పుతోందా? తెలుగుదేశంలో కొత్త రాజకీయం మొదలైందా? చాలా కాలంగా అణిగిమణిగి ఉన్న అసంతృప్తి బయటపడుతోందా? టీడీపీలో లీడర్ వర్సెస్ కేడర్గా మారిందా అసలు? దేశంలో 100కు పైచిలకు ఉన్న జాతీయ ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశానిది ప్రత్యేక స్థానం. స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల్లో ఉండేంత క్రమశిక్షణ ఉంది నేతలు, కార్యకర్తల్లో. ఎన్టీఆర్ హయాంలో మొదలైన ఈ పరంపర ఇటీవల వరకు కొనసాగుతూ వచ్చింది. పార్టీ అధికారంలో లేకున్నా అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు, నేతలు త్యాగాలు చేసి మరీ పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అధికారం దక్కింది. పవర్లోకి వచ్చిన తరువాత పార్టీలో ట్రెండ్ మారింది. గతంలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకుపోయే నేతలు ఇప్పుడు ఏకంగా అధినేత మీదనే అటాక్ మొదలుపెట్టారు. నేతల్లో ఈ అసహనం ఎందుకు? అచ్చెన్నాయుడు చెప్పారు 11 సీట్లు ఎట్లా పోయాయని చెప్పారు. 11 సీట్లు ఎట్లా పోయాయో మీకందరికీ బాగా తెలుసు. కానీ మాకంతా బాధ ఎక్కడ కలుగుతుందంటే, లేదా నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు మీ జిల్లాలో 3 సీట్లే వచ్చాయి, వెస్ట్ గోదావరిలో 16 సీట్లు వచ్చాయి అని చెప్తాడు. 3 సీట్లు మా వలన పోలేదు సార్ అని కూడా మేము చెప్తున్నాం. లేదా ఆయన దృష్టి అంతా కూడా వెస్ట్ గోదావరి పైనే ఉంది, కర్నూలు పైన ఆయన దృష్టి లేదు. చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా. ఆయన్నుద్దేశించి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం సృష్టించాయి. కేఈ కామెంట్స్ లో గాడిద చిన్నదే కావచ్చు, పార్టీలో సీనియర్ నేత, బాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అధినేత మీద అసహనం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకునే బాబు కేఈ కామెంట్స్ పై భగ్గుమన్నారు. తనలాగా అభివృద్ధి చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. నేనేం ఇన్హిబిషన్స్ లో లేను. రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రాంతాలను డెవలప్ చేస్తాం. ఎవరైతే ఒక గవర్నమెంట్ కు మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళు కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం నా పైన ఉంటుంది. ఒక పార్టీ హెడ్ గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా డెఫినెట్ గా ఓసారి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు నేను కర్నూలుకి చరిత్రలో చేయనంత అభివృద్ధి చేస్తున్నాను. ఆ విషయం అందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇండస్ట్రీ, ఇరిగేషన్, పెద్ద ఎత్తున అన్ని విషయాలు డెవలప్ చేస్తున్నాం. నేను సవాల్ చేసి వదిలిపెడుతున్నా మిగిలిన పొలిటికల్ పార్టీస్ అందరికీ. కేఈ చంద్రబాబు మీద కామెంట్స్ చేసి 24 గంటలైనా గడవక ముందే బాబుపై అసహనం వెళ్లగక్కారు పార్టీ సీనియర్ నేత పతివాడ. తమ ప్రాంతానికి పార్టీ పదవులు ఇవ్వడం లేదంటూ విజయనగరంలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబుపై ఆక్రోశం వెళ్లగక్కారాయన. చిన్న చితక లీడర్లైతే పట్టించుకోవాల్సిన పనిలేదు, సీనియర్ నేతలే వాయిస్ పెంచుతున్నారు. ఏకంగా అధినేతపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మినీ మహానాడు వేదికగా వినిపిస్తున్న పొలిటికల్ సెటైర్లు పార్టీలో కలవరం కలిగిస్తున్నాయి. మంచివారు కాబట్టి మమ్మల్ని ఎలా ఉంచారు అని నేను మరి పదే సార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు మాకున్నటువంటి సమస్యలు, మా జిల్లాకున్నటువంటి సమస్యలు సమర్థవంతంగా సాల్వ్ చేస్తారని. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇలాంటి వైఖరి చూసి పార్టీల నేతలతో పాటు ఇతర పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండవచ్చు, కానీ అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు బహిరంగంగా అందరి ముందు చెప్పడం, అది కూడా అధినేతను ఉద్దేశించి నేరుగా కామెంట్ చేయడం దేనికి సూచిక? మహానాడుకు ముహూర్తం సిద్ధమైన తరుణంలో పార్టీ నేతలు వ్యూహాత్మకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? వారి మాటల వెనుక చెప్పుకోలేని వేదన, అసహనం ఉన్నాయా?
తమిళనాడు జరుగుతున్న సందర్భంలో ఇటువంటి రావటం పార్టీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి, ముఖ్యంగా పార్టీ అగ్రనేతకి ఇది అంటే డైరెక్ట్గా ఎదురుదాడి కింద భావించాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితిని మనం ఊహించలేదు. ఎందుకంటే పార్టీలో స్ట్రాంగ్ లీడర్గా ఉన్నాడు ఆయన ముందు నుంచి కూడా. పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి వ్యక్తి హఠాత్తుగా ఇటువంటి పరిణామాలు వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ ఈ ఏడాదిలో పార్టీ పరంగా తాము ఆశించిన పని ఒక్కటి కూడా జరగలేదనే వాదన వినిపిస్తోంది నేతల్లో. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బాబు పెద్దపీట వేసి తమ నెత్తిన కూర్చోబెట్టారని కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా పార్టీని కాపాడుకునేందుకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోయిన నేతలు పార్టీ మారిన వారికి పదవులు ఇవ్వడంపై మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడం, ఉన్న పదవుల్ని కూడా పార్టీ మారిన వారికి ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి పెంచుతోంది. మన లక్ష్యం ఒకటే, పార్టీకి అభివృద్ధి చెందాలా, రాష్ట్ర అభివృద్ధి చెందాలా, అధికారంలో రావడానికి కారకులైన కార్యకర్తలు అభివృద్ధి చెందాలా. మన లక్ష్యం ఒకటే, లక్ష్యంతో వెళ్ళిపోదాం. దానికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికి ముందు పీట వేయాలా, ఎవరికి వెనకాల పీట వేయాలా. 83 నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పట్టుబడేయాలా. అధికారంలోకి వచ్చి ఏడాదైనా నామినేటెడ్ పదవులు ఊసెత్తకపోవడం, పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండడం వంటి అంశాలు అధినేతకు సవాలు విసురుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పడినా అనుకున్నట్లుగా పనులు కావట్లేదన్న ఆలోచనలో ఉన్నారు టీడీపీ నేతలు. ఏడాది పాటు అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒరిగిందేమీ లేదన్న బాధ వారిని తొలిచేస్తోంది. సామాజిక సమీకరణాల్లో పదవులు కోల్పోయిన వారు, పదవుల్లో ఉన్న అధికారాన్ని చెలాయించలేకపోతున్న వారు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీకి అండగా నిలిచిన వారికి అధినేత సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవకాశం ఉన్నా చంద్రబాబు తమకు పదవులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అంటే చివరి క్షణం వరకు టికెట్లు ఇవ్వడానికి తలుపులు తెచ్చుకొని కూర్చున్నారు. ఇందులో నుంచి వైసీపీలోకి వెళ్ళి, వైసీపీలోంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి, కాంగ్రెస్లోకి వెళ్ళి ఇట్లా అందరినీ కూడా చేర్చుకున్నారు. ఎన్నికలకు ముందే జరిగింది. అది చాలన్నట్టుగా ఫలితాలు వచ్చిన రోజున కూడా ఎంపీలను, ఎమ్మెల్యేలను మళ్ళీ ఆహ్వానించారు. ఈ మధ్యన ఎమ్మెల్సీలను చేర్చుకొని వాళ్ళల్లో ఒకరిద్దరికి వెంటనే టికెట్లు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇది కాకుండా జిల్లాల్లో చూస్తే కూడా అక్కడ బలంగా ఉన్న నాయకుల మాట పూర్తిగా విన్నారు. కొన్ని చోట్ల అసలు వినకుండా పక్కన పెట్టారు. ఇంకొన్ని చోట్ల 2004, 2009 పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయిన నేతలు ఎన్ని కష్టాలెదురైనా పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లు టీడీపీలో చాలా మంది ఉన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చాలా మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. సీమ జిల్లాలో ఫ్యాక్షన్ గొడవల వల్ల ఆప్తుల్ని కోల్పోయిన నేతలు ఉన్నారు. ఎన్ని రకాల సమస్యలెదురైనా వీరంతా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కార్యకర్తలకు జీవితాంతో రుణపడి ఉంటారని పదే చెప్పే చంద్రబాబు ఆచరణలో మాత్రం చూపించడం లేదు. పార్టీలో కార్పొరేట్ కల్చర్ పెరిగిందని, కొంతమంది చెప్పిన వారికే పదవులు లభిస్తున్నాయనేది సీనియర్ల ఆరోపణ. ఇదే ఇప్పుడు బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.